అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా కోరుకొండ గ్రామంలో ఘనంగా అంబేద్కర్ గారి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇక మనకి ప్రాంతానికి కాదు, దేశ వ్యాప్తంగా అంబేద్కర్ గారి జయంతి అంటే ఒక పండగ వాతావరణంలాగా జరుపుకుంటున్నాం. దీనికి గల కారణం మీరు చూసినట్లయితే ఏ విధంగా ఆయన మన భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని నిర్మించారు, ఏ విధంగా ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన చివరి కాలం వరకు కూడా ఎంత వివక్షకు గురయ్యారో, ఏ విధంగా ఆయన వెనకబడి తరగతుల వారిని ముందుకు తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో ఏ విధంగా ఆయన పోరాడారు, సామాజిక న్యాయం అనే నినాదానికి రాజ్యాంగ భద్రత కల్పించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అంటే వెనకబడి తరిగిన వారంటే ఒక కులం వారు కాదు, ఎవరైతే వెనకబడిన వారు సామాజికంగా వెనకబడి ఉన్నారో, అది ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, అలాగే సమాజంలో నుండి మహిళలు కూడా కావచ్చు, ఆర్థికంగా వెనకబడిన వారు కావచ్చు, వీరందరినీ కూడా సమాజంలో ఎవరు ఎవరికి తక్కువ కాదు, ఎవరు ఎవరికి ఎక్కువ కాదు అనే ఉద్దేశంతో, ఈ అసమానతను తొలగించాలనే ఉద్దేశంతో ఏ విధంగా ఆయన రాజ్యాంగంలో అనేక క్లాజులు పెట్టి దాన్ని ఆచరణలోకి ఏ విధంగా తీసుకొచ్చారో మనం ఈరోజు చూడగలుగుతున్నాం. కానీ ఈవేళకి కూడా ఇంకా కొంత కులపరమైన వివక్షలు కానివ్వండి, ఆర్థికంగా వెనకబడిన వారిపైన వివక్ష కానివ్వండి, ఇంకా కొంత మన సమాజంలో కనబడుతుంది. ఆయన జీవితాన్ని ఒకసారి మనం అంతా కూడా స్ఫూర్తిగా తీసుకుని రానున్న రోజుల్లో ఈ అసమానతలు కూడా తొలగించే విధంగా ప్రతి ఒక్కరు కూడా తమ పరిధిలో చైతన్యవంతులై ఎంతో కొంత స్ఫూర్తి తెచ్చుకుని నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.